నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే దగ్గర నుంచి తెలుగు సినిమా కూడా అనే స్థాయికి తీసుకొచ్చాయి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు. రావడమే కాదు, భారీ కలెక్షన్లతో హిందీ సినిమాలకు గట్టిగా సవాల్ కూడా విసిరాయి. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ లో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టిన పరిస్థితి. దీంతో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కింగ్ అయ్యి కూర్చున్నాడు మన ఐకాన్ స్టార్. నార్త్ మీద సౌత్ డామినేషన్ పెరిగిపోతున్న ఈ సమయంలో సరిగ్గా వచ్చి హిందీ బాక్స్ ఆఫీస్ కి ఊపిరిపోశాడు ఈ శంభాజీ మహారాజ్. మన పుష్పరాజ్ దెబ్బకి విలవిలలాడుతోన్న బాలీవుడ్ కి ప్రాణం పోశాడు చావాగా వచ్చిన వికీ కౌశల్. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిందీ చిత్రసీమకి సరికొత్త పండుగ తీసుకొచ్చింది. ఈ సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్లందరూ ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు సినిమాకు నెగటివ్ రివ్యూలొచ్చినా ఆ తర్వాత మాత్రం జనాలకు సినిమా పిచ్చపిచ్చగా ఎక్కేసింది. ముఖ్యంగా హీరో వికీ కౌశల్ చివరి 40 నిమిషాలు చేసిన నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఇక సినిమాలో నటించిన రష్మిక మందన కూడా తన యాక్టింగ్ రేంజ్ ఏంటో చూపించింది. ఇక సినిమాకు వసూళ్లు మొదటి 3 రోజులు 120 కోట్లకు పైగానే వచ్చాయంటే బాక్సాఫీస్ పై ఈ మరాఠా యోధుడి దండయాత్ర ఏ రేంజ్లో సాగుతోందో అర్థమవుతుంది. ఇక ఇప్పటికే సినిమా 300 కోట్లకు పైచిలుకు కొల్లగొట్టడంతో సినిమా ఈజీగా 500 కోట్ల మార్క్ చేరుకుంటుందని ఇప్పుడే లెక్కలు కట్టేస్తున్నారు చావా ఫ్యాన్స్. ఈ సినిమా 2025లో బాలీవుడ్ కు ఒక రకంగా ఊపిరి పోసిందని చెప్పాలి. సోనూ సూద్ హీరోగా వచ్చిన ఫతే సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. కంగనా రనౌత్ చేసిన ఎమర్జెన్సీ సినిమా కూడా త్వరగానే ఎగ్జిట్ అయిపోయింది. ఇక షాహిద్ కపూర్ చేసిన దేవా సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇలా జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇలాంటి టైంలో ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన చావా సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులని ఖుషీ చేస్తూ ముంబై గడ్డపై గట్టిగానే జెండా పాతాడు ఈ కుర్ర హీరో. ఏదేమైనా అంచనాలు లేకుండా బరిలోకి దిగి టాప్కి చేరుకున్న చావాని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. కాసులు కురిపించే సమ్మర్ సీజన్ ని మేకర్స్ సైడ్ చేసేస్తున్నారా? భారీ సినిమాలన్నీ వేసవిని కాదని వెనక్కి వెళ్లిపోతున్నాయా? ప్రస్తుతం భారీ సినిమాల వ్యవహారం చూస్తే అలాగే కనిపిస్తోంది. మొదట్లో అట్టహాసంగా రిలీజ్ డేట్స్ ప్రకటించిన చాలా సినిమాలు సమ్మర్ ముంచుకొస్తున్నా చప్పుడు చేయకుండా సైలెంట్ అయిన పరిస్థితి. దీంతో తమ హీరోలు ఈ సమ్మర్ కి హ్యాండ్ ఇచ్చేలానే ఉన్నాయంటూ డిసప్పాయింట్ అయిపోతున్నారట మూవీ లవర్స్. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా సీజన్ వచ్చిందంటే పెద్ద సినిమాలు పక్కాగా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే గత కొంతకాలంగా సినిమా పరిధులు పెంచుకోవడంతో క్వాలిటీ అంటూ, కాల్ షీట్స్ అంటూ, కాస్టింగ్ అంటూ, కమిట్మెంట్స్ అంటూ అనుకున్న డేట్ కి కాకుండా మరో డేట్ కి రిలీజ్ అవ్వడం సాధారణమైపోయింది. మొన్నటికి మొన్న దేవరా, పుష్ప 2 సినిమాలు కూడా వస్తామన్న డేట్ కి కాకుండా మరో డేట్ కి థియేటర్లను పలకరించాయి. అయితే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యి భారీ వసూళ్లను కొల్లగొట్టాయి. అది వేరే సంగతి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గత సమ్మర్ లాగే ఈ సమ్మర్ కి పెద్ద హీరోలందరూ మూకుమ్మడిగా హ్యాండ్ ఇచ్చేలానే కనిపిస్తున్నారు. ఈ పరిస్థితికి ఐపీఎల్ కూడా ఒక కారణమే అని చెప్పక తప్పదు. మార్చి చివరి వారం నుంచి మే 2nd వీక్ వరకు జరగబోయే ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ కి భయపడి చాలా వరకు పెద్ద సినిమాలు రావడానికి 1-2 సార్లు ఆలోచిస్తున్నాయి. షెడ్యూల్ కన్ఫర్మ్ చేసుకున్న 1-2 పెద్ద సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. హరిహర వీరమల్లు, విశ్వంభర మార్చ్, మే నెలలో విడుదలంటున్నారు. కానీ వచ్చే వరకు అనుమానమే. ఇక ఏప్రిల్ 10న రావాల్సిన ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఎప్పుడొస్తుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అన్నీ కుదిరితే దసరాకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక పెద్ద హీరోల సినిమాలు పక్కకు పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా సమ్మర్ సీజన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు మార్చ్ 28న మ్యాడ్ స్క్వేర్, ఏప్రిల్ 10న జాక్ సినిమాలు తప్పిస్తే ఏప్రిల్ 25న మంచు విష్ణు కన్నప్ప, మే 1న హిట్ 3, 30న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మినహాయిస్తే పేరున్న సినిమాలు ఏవీ లైనప్లో లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే జూన్ తరువాతే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయనిపిస్తోంది. చూడాలి మరి నిజంగానే సమ్మర్ని సైడ్ చేసేస్తారా, లేక డేర్గా బరిలోకి దిగి విజయ్ డంకా మోగిస్తారా? 7G ఫిల్మ్స్ పై వైశాలి దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శబ్దం. ఆది పినిశెట్టి హీరోగా లక్ష్మీ మీనన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని శివ నిర్మించారు.
తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 28న థియేటర్లో విడుదల కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిషియన్ తమన్ సంగీతం అందించడం విశేషం. నాని గారు అడుగు పెట్టారంటే ఒక విషయం ఉంటుంది. చాలా శుభసూచనగా పరిగణిస్తాను నేను. అలాగే ఆది పినిశెట్టి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. డైరెక్టర్ అరివాళగన్ గారి ట్రాక్ రికార్డ్ చాలా ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్. ఆయన మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని చూశారు. తెలుగులో కూడా 2 భాషల్లో కూడా. ఈ సినిమా కూడా ఇందాక వారు చెప్పినట్టు సౌండ్ మీద ప్లే తగినట్టుగానే అరివాళగన్ గారు తమన్ గారు మంచి ఫ్రెండ్స్, వాళ్ళకు మంచి ట్రావెల్ ఉంది. సో శబ్దం సౌండ్ అంటే తమన్ వర్క్ ఎలా ఉంటుందో మనం అందరం ఊహించగలం. ఇందులో నా పార్ట్ చాలా చిన్నది. ఒక 4 పాటలు రాశాను. ఒక ప్రమోషనల్ సాంగ్తో పాటు ఒక 3 పాటలు రాశాను. మేము యాక్చువల్గా వైశాలి మేము లాంగ్ బ్యాక్ ఆ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం దాని సీక్వెల్ లాగా అది వాటర్ అయితే ఇది సౌండ్ శబ్దం. సో మేము ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత కానీ సాంగ్ కానీ మొన్న ఈ మధ్య సినిమా కూడా చూపించారు. ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఒక దృశ్యం భయపెడితే ఇక్కడ సౌండే భయపెడుతుంది. ఖచ్చితంగా యూ విల్ బీ ఎంగేజ్డ్, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. సో ముఖ్యంగా వాచ్ దిస్ ఫిలిం ఇన్ డాల్బీ అట్మాస్ అండ్ 7.1 డాల్బీ ఇన్ థియేటర్స్. ఈ సినిమా ఏదో ఓటీటీలోనో లేకపోతే ఇంకెక్కడో వీడియోలోనో చూసే సినిమా కాదు. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇన్ థియేటర్స్. Main thing, his way of approaching character, going to the details, he brings in dignity for whatever kind of character he plays, whether it is a villain or hero or whatever it is. That comes out of lot more layering between the lines, lot more thinking, traveling with the character. So I thoroughly enjoyed working with him last 1 year in Maisaba. And the moment he saw the teaser, మేము సెట్లో షూట్లో ఉన్నప్పుడే చూపించేవాడు కొన్ని గ్లిమ్సెస్. అప్పటి నుంచే దెర్ ఇస్ సమ్ మిరాకిల్ హ్యాపెనింగ్ హియర్ అనిపించేది నాకు. సో ఐ యూస్ టు ఎంక్వైర్ అబౌట్ యూ సార్, ద డైరెక్టర్ అండ్ డిఓపి అండ్ ఆల్ ద హోల్ టీమ్. And I had a beautiful opportunity to see the film, and I was super thrilled. And it's of the Hollywood standards. The technical, all the crafts were brilliant in the film, and I'm wishing for a great success for this film. శబ్దం ఈ జర్నీ వచ్చేసి 16 years బ్యాక్ స్టార్ట్ అయ్యింది వైశాలి అనే ఒక సినిమాతోటి. వైశాలి లేకపోతే ఈరోజు శబ్దం ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్. ఆ సినిమా ఈరోజు చూసినా కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది, మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. దట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ ద రైటింగ్. అదే ఆనెస్టీ తోటి, అదే నిజాయితీతోటి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ఆయన తీసుకొచ్చినప్పుడు ఐ కెన్ నెవర్ ఎవర్ సే నో. చాలామంది హారర్ కదా, హారర్ సినిమా యూనో ఎందుకు చేయాలి అన్నప్పుడు వైశాలి కూడా హారర్ ఫిల్మే కదా. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అదేలాగా శబ్దం కూడా ఒక స్పెషల్ ఫిల్మ్ అవుద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అబౌట్ శబ్దం, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ వుడ్ బి అవర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. బికాజ్ ఎవ్రీ ఫిలిం నీడ్స్ మంచి సౌండ్, బట్ శబ్దం అని చెప్పి టైటిల్ పెట్టినప్పుడు సౌండ్ కానీ ఇంపార్టెన్స్ వచ్చేసి చాలా చాలా వెయిటేజ్ ఉండాలి దానికి. విజువల్గా ఆయన చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఆ విజువల్కి తగిన ఒక మ్యూజిక్, అంటే ఫుల్గా లోడ్ చేయకుండా అందంగా ఎక్కడ ఉండాలో, ఎక్కడ సైలెన్స్ ఉండాలో అని తెలుసుకొని చాలా చాలా నీట్గా ఇచ్చారు. టెక్నికల్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఆది నాకు ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ నిన్ను కోరి టైం నుంచి ఆబ్వియస్లీ ఫ్రెండ్. బట్ తర్వాత సినిమా చేసేటప్పుడు కంటే కూడా ఆ తర్వాత ఇంకెక్కువ క్లోజ్ అయిపోయాడు. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆది. అండ్ ఇప్పుడైతే ఆదినికి ఫ్యామిలీ అయిపోయారు. ఎప్పుడు ఏది అడగడు, చాలా మొహమాటం, ఏది పొరపాటును కూడా అండు. ఎప్పుడో ఒకసారి సినిమాని ఒపీనియన్ కోసం ఏదైనా ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు చూపిస్తాడు ఫోన్లో. అండ్ ఈసారి శబ్దం గురించి చాలా ఎక్కువ చెప్పాడు. అండ్ తను ఫస్ట్ టైం శబ్దం గురించి అడిగాడు నన్ను ఇక్కడికి ఈరోజు నాకు కోర్ట్ ఈవెంట్ కూడా ఉండింది. అండ్ బట్ దాన్ని ముందుకు పుష్ చేసుకొని ఇది ఎత్తి పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు అడుగుతాడో తెలియదు, అడిగినప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండాలని ఈరోజే ఇది ప్లాన్ చేసుకున్నాం. అండ్
తనది ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది నాకు ఆల్రెడీ తెలుసు, తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది. షీ ఫిలిమ్స్ హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్ పై శశి వంటిపల్లి నిర్మాణంలో సూర్య వంటిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నారి. ఆమని టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో వికాస్ వశిష్ఠ, మౌనికా రెడ్డి, కార్తికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమ్మాయిలు ఈ సొసైటీలో ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ రిలీజ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా జరగడం విశేషం. So hi, hello, welcome to Nari trailer launch event. Vachinallandariki kuda swagatham suswagatham, and special thanks to star producer and TFDC chairman Dil Raj gariki. Thank you so much sir for coming here, and I request now director garu Surya garni konni words maatladalsinదిగా కోరుకుంటున్నాం. And before that I request Amini garu kuda please come and join here ma'am. And now I request Janvi and Vaishnav to give the bouquets to producer Dilraj gariki alage Amini gariki bouquets andinchaల్సిందిగా కోరుకుంటున్నా. సో కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ. అందరికీ స్వాగతం. స్టార్ ప్రొడ్యూసర్ పిఎఫ్డిసి చైర్మన్ శ్రీ దిల్రాజ్ గారు నారీ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న చిత్రాలను మీరు సపోర్ట్ చేసే విధానం నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ట్రైలర్ లాంచ్ చేసాం ఇప్పుడే. సో ఒక కాన్సెప్ట్ అబౌట్ ఉమెన్ పైన తీసినట్టుగా ఉంది ట్రైలర్. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ ఆమని గారు, శుభలగ్నం, మావి చిగురు, అలాగే ఈ రీసెంట్గా మా బ్యానర్లో కూడా శ్రీనివాస కళ్యాణం, ఎంసీఏ లాంటి మూవీ చేశారు. సో లేడీస్లో వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉన్న ఆమని గారు లీడ్ రోల్ చేయడం, అండ్ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, మా డిస్ట్రిబ్యూటర్ శివరామ్కి క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ చేశారు ఈ మూవీకి. సో ఆల్ ది బెస్ట్. కొత్త ప్రయత్నం చేశారు, బట్ మీ ఛాలెంజ్ జనాల దగ్గరికి సినిమా తీసుకెళ్ళడమే ఛాలెంజ్. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ప్రేక్షకుల దగ్గర రీచ్ అయ్యేలాగా ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆమని గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా నాకు ఇక్కడ ఇంకా సంతోషం ఏంటంటే నేను రీఎంట్రీ అయిన తర్వాత నాకు ఒక ఎంసీఏ అలాంటి మంచి బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసిన మా దిల్రాజ్ గారు బ్యానర్లో చేశాను. సో నాకు ఒక రీఎంట్రీ ఇచ్చి ఇప్పటిదాకా మళ్ళీ బిజీగానే ఉన్నాను. సో ఐ బ్లెస్సింగ్స్. అందులో చాలా సంతోషం. నేను ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఈ సినిమాకి ఇచ్చి ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ వెయిటింగ్ సార్. మళ్ళీ మీ బ్యానర్లో మళ్ళీ చేయాలని నేను అడిగాను, మీరు ఇవ్వట్లేదు. అయినా నేను మొహమాటలా కూడా అడుగుతున్నాను, మళ్ళీ చేయాలి నేను. థ్యాంక్ యూ సార్. ఏమైతే ఇక్కడ వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేశారు సార్ చిన్న సినిమాకి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బంధుమిత్రులందరూ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆఖరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీ ద్వారా వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 సినిమా రూపొందుతోంది. తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నారు. మహాశివుడి నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో టీజర్ లాంచ్ ని ప్రయాగ్రాజ్ లో ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించడం విశేషం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కుంభమేళతో ఓడేలా 2 టీజర్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ప్రొడ్యూసర్ మధు సార్ అండ్ సంపత్ సార్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ కాశీ అండ్ కుంభమేళతో రిలీజ్ అయిపోతుంది ఇన్ మేబీ ఇన్ ఫ్యూ ఇయర్స్. వెరీ హ్యాపీ. Odela 2 is very special for me for many reasons, because the movie, where it started, and the way the work has been progress of background score, and the way all the artists have acted in the film, it was a very nice experience for me. Odela 2, this is a very 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 special film manandariki mana team ki, and naaku Telugu cinema ki oka pedda
ఒక కనెక్షన్ అంటే సంపత్ నంది టీమ్ వర్క్స్. సో సిన్స్ లాస్ట్ అరౌండ్ 5 years మన జర్నీ ఓదెలా రైల్వే స్టేషన్తో స్టార్ట్ అయింది. ఇది వరుసగా 3వ 4వ సినిమా చేస్తున్నాం ఇప్పుడు. అండ్ డియర్ ఫ్రెండ్, మై డియర్ బ్రదర్, మై కైండ్ ఆఫ్ మెంటర్ సంపత్ నంది గారికి నేను రుణపడి ఉంటా. ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్, బట్ వర్డ్స్ నాట్ ఎనఫ్. బికాస్ అంటే మన కాన్వర్జేషన్స్ ప్రతిసారి మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మినిమం 1 or 2 hours మాట్లాడతాం. ప్రతిసారి సినిమా గురించి మాట్లాడుతుంటాడు. ఆయన ఇన్సైట్ సినిమా గురించి ఉన్న ఆ ప్రేమ, దట్ ఇన్స్పైర్స్ మీ అలాట్. అండ్ హీ సచ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలామంది నాతో ఏంటి మహాకుంభమేళాల టీజర్ లాంచా, చాలా మంచి ఐడియా. ఐడియా కాదండి, ఇది ఐడియా కోసం చేసింది కాదు, ఆయన ఆశీర్వచనం కోసం వచ్చాను ఇక్కడికి నేను. ఎందుకంటే ఈ సినిమా అనేది నేను ఎప్పుడూ, మీ అందరికీ తెలుసు, కమర్షియల్ సినిమాలు చేస్తూనే వచ్చాను. థ్రిల్లర్ అటెంప్ట్ చేశాను కానీ ఎప్పుడు సూపర్ న్యాచురల్ పవర్తో ఒక సినిమా రాయడం కానీ ఒక మూవీగా తీయడం కానీ నేను ఎప్పుడు చేయలే. ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి అవకాశం కానీ నేను క్రియేట్ చేసింది కాదు, అది శివుడు ఇచ్చిందనే నమ్ముతున్నాను. సో అందుకని మేము ఓపెనింగ్ సినిమాకి సంబంధించిన ముహూర్తం షాట్ కాశీలో చేసిన, ఈరోజు ఈ టీజరు కార్యక్రమం ఇక్కడ 90 ఏళ్ళు 108 సంవత్సరాలున్న నాగసాధులతో చేసిన, ఆయన మాకిచ్చిన పువ్వుల్ని ఓ దండగా చేసి ఆయన పాదాల దగ్గర ఒక ప్రసాదంలాగా పెడదామని రావడమే తప్ప ఇది ఇంకొక ఐడియా కోసం చేసి ఏదో కమర్షియల్గా ఆలోచన చేసింది కాదండి. తప్పకుండా ఇది జనాల మనసును తాకాలని చేసింది. తప్పకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఆన్ ద ప్లానెట్. అఫ్ కోర్స్ కాశీ దగ్గర ముహూర్తం స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఈ సినిమాలో ఏదో అంటే సెట్లో కూడా మేము అనుభవించాము, ఒక మ్యాజిక్ అనేది అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఒక పర్టిక్యులర్ టెంపుల్ పక్కన షూట్ చేసేటప్పుడు, ఐ డోంట్ నో మీకు గుర్తుందా, దేర్ వాజ్ ఒక సీనియర్ లేడీ, కొంచెం సీనియర్ లేడీ వచ్చి, షీ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ టెంపుల్ అండ్ it looked like she had like she looked like she was so alanti experiences maaku set lo dakkai and it was something was very magical. Like ఇది వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.